హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన మార్కెట్ తెలుగు. మార్కెట్ పడుతున్నప్పుడు మనం చాలా టెన్షన్ పడతాం కదా, ఇంకా ఎంతవరకు పడుతుంది, ఎప్పుడు రివర్స్ అవుతుందని. అలాంటి టైంలో మనకి ఒక పెద్ద రిలీఫ్నిచ్చే క్యాండిల్నే డ్రాగన్ ఫ్లై డోజీ. ఇది చూడడానికి సింపుల్ ఇంగ్లీష్ లెటర్ టీలా ఉంటుంది. ఈరోజు దీని వెనకాతలు ఉన్న సైకాలజీ గురించి మాట్లాడుకుందాం. ఒకసారి విజువలైజ్ చేసుకోండి. మార్కెట్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన వెంటనే సెల్లర్స్ మొత్తం కంట్రోల్ తీసుకొని ప్రైస్ని గట్టిగా బిలోకి పుష్ చేశారు. మనందరం ఇక మార్కెట్ క్రాష్ అయిపోతుందని భయపడతాం. కానీ ఎగ్జాక్ట్గా లో లెవెల్ దగ్గర బయ్యర్స్ ఎంటర్ అయ్యి, లేదు మేం ప్రైజ్ని ఇంకా కిందకి పడినామని టువర్డ్స్ అబవ్ పుష్ చేస్తారు. ఫైనల్గా క్యాండిల్ క్లోజ్ అయ్యేసరికి ప్రైస్ తిరిగి ఎక్కడ ఓపెన్ అయిందో అక్కడే క్లోజ్ అవుతుంది. ఇలా క్లోజ్ అవడం వల్ల మనకి ఒక లాంగ్ లోవర్ విక్ మరియు బాడీ లేని క్యాండిల్ ఫామ్ అయింది. దీన్ని మనం టీ షేప్ ఆర్ డ్రాగన్ ఫ్లై డోజీ అంటాం. దీని అర్థం ఏంటంటే సెల్లర్స్ వల్ల ఫుల్ స్ట్రెంత్ యూజ్ చేసిన బయ్యర్స్ తిరిగి షాక్ ఇచ్చారు. అంటే సెల్లర్స్ టైడ్ అయిపోయారు, బయ్యర్స్ పూర్తిగా డామినేట్ చేశారని అర్థం. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ టీ క్యాండిల్ ఎక్కడ ఫామ్ అవుతుంది దాన్ని బట్టి కూడా దీని సిగ్నిఫికెన్స్ అనేది మారిపోతుందండి. ఇది కేవలం ఒక కంటిన్యూస్ డౌన్ ట్రెండ్ తర్వాత ఆర్ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ దగ్గర వస్తేనే దీనికి ఇంపార్టెన్స్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే సపోర్ట్ దగ్గర టీ క్యాండిల్ అదేనండి మన డ్రాగన్ ఫ్లై డోజీ వచ్చిందంటే అక్కడ బిగ్ ప్లేయర్స్ కూర్చొని బయింగ్ చేస్తున్నారని ఒక క్లియర్ ఇండికేషన్ మనకు తెలిసే అవకాశం ఉందండి. సింపుల్గా చెప్పాలంటే ఇది మార్కెట్ యూ టర్న్ తీసుకునే టైం వచ్చిందని మనకి హింట్ ఇస్తుందండి. సో నెక్స్ట్ టైం మీరు చార్ట్ చూసినప్పుడు ఇలాంటి టీ షేప్ డ్రాగన్ ఫ్లై డోజీస్ సపోర్ట్ దగ్గర కనిపిస్తే అలర్ట్ అవ్వండి. సో ఈ డ్రాగన్ ఫ్లై డోజీస్ ఎక్కడ ఇంపార్టెన్స్ ఏంటనే పాయింట్స్ మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నా అండి. ఇలాంటి సింపుల్ లాజిక్స్ మీరు తెలుసుకోవాలనుకున్నట్టయితే మన మార్కెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సెబీ రిజిస్టర్ అనలిస్ట్ని కాదండి, ఇది కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్లో చేస్తున్న వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.